గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు కొర్ర బాబురావు. మాది లిట్టిగూడ గ్రామం, కదర్గూడ పంచాయతీ, అరకువెల్లి మండలం. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారు. అలాగే నేను మా ఊరు ఆశ్రమ స్కూల్లో చదువుకున్నాను. అలాగే టోకూరు అనంతగిరి మండలం, అక్కడ నేను 10th వరకు 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. అప్పుడు గేమ్స్ కూడా నేను అప్పుడు ఆడేవాడిని. అలాగే మెడల్స్ కూడా మెడల్స్ కాదు కానీ ఆ ప్రైజులు కొట్టేవాడిని. అలాగే అక్కడ నుంచి చదువుకున్న తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ అరకువెల్లి జూనియర్ కాలేజ్ చదువుకున్నాను. అలాగే అక్కడ నుంచి డిగ్రీ డిస్కౌంట్ అయిపోయింది ఆర్థికంగా ఇబ్బంది వల్ల. అలాగే అక్కడ నుంచి ఈ గేప్ అయిపోయి తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక మాకు పాప పుట్టింది. 2 పాపలు పుట్టారు. తర్వాత నా మొదటి పాప కొర్ర జీవన తన్య, రెండో పాప ఏమో భూవి దర్శన. నాకు 2 పాపలు. అలాగే నా సెప్టెంబర్ ఇప్పుడు చలికాలం సీజన్ వచ్చిందనేసి మమ్మల్ని మొన్న ఈవినింగ్ పూట ఏమో నేను వాకింగ్కి వెళ్తానని అలా గ్రౌండ్కి వెళ్తుంటే తర్వాత పాప వాళ్ళు తీసుకెళ్ళాను. అలాగే నేను పరిగెడుతుంటే పాప వాళ్ళు నా రౌండ్ నా వెనకాల పరిగెట్టి వస్తుండారు. పెద్ద పాప వస్తుంటుంది, చిన్న పాప ఏమో లేదు. కానీ అలాగే నేను పరిగెడుతుంటే పాప ఏమో నా వెనకాల వచ్చేది. తర్వాత పాప ఇంకో రోజు తీసుకెళ్ళాను. ఇంకో రోజు నేను ఒక 5 రౌండ్లు పరిగెడితే పాప నా వెనకాల అదే గ్రౌండ్లోనే ఒక 2 రౌండ్లు పరిగెట్టింది. ఆ పాప మీద నాలాగా ఇంట్రెస్ట్ ఉందేమో అని పాప కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఒక 2-3 రోజులు అలాగే ఒక వారం అలా తీసుకెళ్తుంటే అలాగా నాతో పాటు అలాగ ఒక 5-6 రౌండ్లు పరిగెట్టిన పాపకి నేను గ్రహించాను అనమాట. పాప ఏమో నాలాగానే బ్రీతింగ్ కంట్రోల్ కూడా బాగా చేసుకుంటుంది. అలాగే తీసుకెళ్తుంటే అక్కడ స్పోర్ట్స్ సారు స్పోర్ట్స్ స్కూల్ ఉంది, మన ఊరు పక్కనే గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో అక్కడ కోచ్ సార్, ఒక గణపతి సార్ అని అంతా ఉంటారు. ఆ సార్ కూడా బాగానే గుర్తించారు. మీ పాప బాగా పనిచేస్తుందమ్మా, మీ పాప కూడా అలా తయారు చేయండి అనేసి మాకు ఎంకరేజ్ చేశారు. అలాగే చేస్తూ అలాగా నేను కూడాను తీసుకొస్తే బాగుంటుంది కదా. నాకు కూడా అంత ఐడియా లేదు. అప్పుడు సరేలే అనేసి నేను కూడా పాప తీసుకెళ్ళడం జరిగింది. 1 అవర్ అలా నెమ్మదిగా పరిగెత్తి నాతో బాగా పరిగెడుతుంది. బ్రీతింగ్ కంట్రోల్ కూడా బాగా చేస్తుంది. అవును, పాప అయితే లాంగ్ రన్నర్ అయితే మారథాన్కి అయితే బాగా పనికి వస్తుంది. దానికి నేను నెమ్మది దాని ఆరోగ్యాన్ని చూసుకొని అలాగే తీసుకెళ్ళడం జరిగింది. వైజాగ్లో నెయ్యి మారథాన్ అనేసి ఇప్పుడు మారథాన్ ఒకటి ఉండింది. అప్పుడు అక్కడ అప్లై చేసి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మాకు కూడా ఫ్రెండ్స్ చెప్పారు తీసుకెళ్ళాల్సిన, గణపతి సార్ కూడా చెప్పారు. అలాగే అక్కడ బయట పిల్లలు వెళ్తుంటే వాళ్ళతో పాటు వాళ్ళు మనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ కూడా పాప నెయ్యి మారథాన్లో ఫస్ట్ రావడం, 5 kmలో ఫస్ట్ రావడం జరిగింది మన జీవన తన్య. అలాగే అక్కడ నుంచి వచ్చాక ఒక 1 month కూడా కాలేదు, మనకు అరకువేలిలోనూ చలి ఉత్సవాలు జరిగింది. అక్కడ చలి ఉత్సవంలోనూ కలెక్టర్ గారు ఏమో మారథాన్ 5 km మారథాన్ పెట్టారు. అక్కడేమో పాపకు తీసుకెళ్ళడం జరిగింది. నాతో పాటు నేను వెళ్తానన్నాను కానీ పాప నాతో పాటు నేను ఎలాగో వైజాగ్ తీసుకెళ్ళాను కదా పార్టిసిపేట్ చేయడానికి. పాపకు బాగుండని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పాపకేమో చిన్న పాప ఎందుకు చేయిస్తారు వద్దులే అని అన్నారు. కాకపోతే సార్ నేను నాతో పరిగెత్తి సార్ నేను తీసుకెళ్తున్నాను కదా వైజాగ్ తీసుకెళ్ళాను అంటే సార్ ఒక రిక్వెస్ట్ చేసి పాపకి బిగ్ నెంబర్ అడిగి ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ నుంచి పాపకి 5 kmలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ పరిగెట్టిస్తుంటే పాప పరిగెడుతుంటే వెనకతల నుంచి సార్ వాళ్ళేమో కలెక్టర్ గారు అలాగే పిఓ గారు కూడాను ఫాలో అవ్వడం జరిగింది. అలా పాప ఎందుకు అమ్మ స్పీడ్ పరిగెట్టిస్తున్నారు, పాప నెమ్మది పరిగెట్టాలి కదా అని అన్నారు. అప్పుడు పాపకేమో సులువమ్మ అన్నా సరే పాప ఏమో స్పీడ్కి పరిగెట్టడం జరిగింది. అలాగే వెళ్తే అరకు వెళ్దాక సార్ వాళ్ళు ఫాలో అయ్యారు, నవ్వుకుంటూ వీడియో కెమెరా తీసుకుంటూ అలాగా వెళ్ళడం జరిగింది. పాప అలాగే కంటిన్యూ చేసి ఫస్ట్ రావడం జరిగింది. కలెక్టర్ సార్ వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు పాపకి ఎత్తుకుని ముద్దాడి ఒక 2 minutes 3 minutes వరకు ఎత్తుకొని కౌగిలి పాపకు ముందు పెట్టి అలాగే ఎత్తుకుని జరగడం జరిగిన తర్వాత మెడల్స్ ఇచ్చి సన్మానించే నెక్స్ట్ దానికన్నా తర్వాత ఇంకా తలసేమియా రన్లో కూడా 5 kmలో పార్టిసిపేట్, అక్కడ కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. వైజాగ్ జూ మాత్రం 10 kmలో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. అలాగే దాని తర్వాత ఏమో ఆ పాప మొత్తం 8 ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఇంకా 3 ఈవెంట్లు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాము. అలాగే ఇంకా సంధ్యా మారథాన్ November 13 ఒకటి ఉంది. అలాగే December 14 నెయ్యి మారథాన్ ఉంది.
అలాగే ఇంకొకటేమో తిరుపతిలో 80 మీటర్స్న ఏజ్ కేటగిరీలో, అలాగే ఓపెన్ కేటగిరీలో ఒక 1 కిలోమీటర్ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అలాగే చలి ఉత్సవాలు జరిగినప్పుడు కలెక్టర్ గారు కూడా మాకు పాపకి వైజాగ్లో స్పోర్ట్స్ స్కూల్లో చేర్చిస్తానమ్మా అని చెప్పడం జరిగింది. అప్పుడు పాప చిన్న ఉండింది కాబట్టి నేను అప్పుడు తీసుకెళ్ళడానికి, పాప చిన్న ఉంది కదా, ఇబ్బంది పడుతుంది, అలాగే మేము కూడా పోవడానికి ఇబ్బంది పడతాం కదా అనేసి నేను కూడా వద్దని చెప్పేసాను సార్కి. ఇప్పుడు 10 years అయితే ఏమో పాపకి స్పోర్ట్స్ స్కూల్ జాయిన్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇబ్బంది కాబట్టి మనం కూడా ఇక పై స్థాయికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేకపోతాం కాబట్టి గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్ గట్రా ఉంటుంది సార్, అలాగే వాళ్ళైనా కొద్దిగా చూసుకుంటారు కాబట్టి దానికోసం అనేసి నేను ఇంకా ఆలోచించుకొని, పాప చిన్న ఉండింది కదా అప్పుడు వద్దానని, ఇప్పుడైతే ఒక 10 years. అంటే జీవన చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గానే ఉంటుందండి. ఇంట్లో కూడాను ఏ పని అయినా చురుగ్గా చేస్తుంది. అంటే నాకు కూడా ఏదైనా చిన్న చిన్న పనులు ఏవి సాయం చేస్తుంటుందండి. ఇంకెక్కడితో పరిగెడుతుంటుంది, మామూలుగా వెళ్తుండేవాళ్ళు. అలాగా రన్నింగ్ వెళ్తుంటేనే అందులోని పరిచయం వేసి వాళ్ళు అలాగ వెళ్ళే పరిగెత్తడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా అవార్డులు తెచ్చింది. అంటే నేను అనుకోలేదు ఇలా తీసుకొస్తుంది అనేసి. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు పోటీ పడగలదో లేదో అనుకున్నాం, కానీ ఫస్ట్ వచ్చిందండి. మా పాప స్పోర్ట్స్ వైపు వెళ్తుంది, కాకపోతే మాకు ఆర్థికంగా ఏమైనా లేవు. మేము అప్పు చేసి అలా వెళ్తున్నాము. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. స్పోర్ట్స్కి ఎక్కడైనా తీసుకెళ్ళినప్పుడు మేము అప్పు చేసుకొని తీసుకెళ్తున్నాము. మా ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు. పీజీ బీడీ చదువుకున్నాను, పీజీ ఎంకామ్ అయింది, కాకపోతే మాకు ఉద్యోగం ఏమి లేదు. పెర్లాబుడ్డు పంచాయతీ, లిట్టుగూడ గ్రామము. మేము స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ ముందు నుంచి మాకి. అలాంటిదంటే అలా చిన్న పాప గ్రౌండ్లో వచ్చి వాళ్ళ డాడీ అలా తీసుకెళ్ళి గ్రౌండ్లో కొట్టిస్తుంటే చూస్తామట, ఈ పాప ఏంటి అల్పు ఏమిట్లేదు అంత పరిగెడుతుంది మేము అనుకునేవాళ్ళు సార్. నిజంగా అది చాలా, ఎందుకంటే మేము కూడా పరిగెడతాం కానీ అంతగా మెల్లగా పరిగెట్టినా అలసిపోతాము. ఆ పాప అలాంటిది మెల్లగా పరిగెట్టినా ముందుకే అలా పరిగెడుతుంది మాకంట. అది చూసి గమనించాము, అమ్మ పాపకు అంత టాలెంట్ ఉంది, వాళ్ళ డాడీలాగా నేర్చుకుంటుంది అని మేము కూడా అనుకున్నాము. వాళ్ళ డాడీ కూడా అనత్కరి మండలంలోని టోంకురి స్కూల్లోని చాలా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ సెకండ్ వచ్చేవాళ్ళు వాళ్ళ డాడీకి. ఎలాగంటే అది మేము కూడా సర్టిఫికేట్ చూసేవాళ్ళు. అప్పుడు అది చూసి గమనించేవాళ్ళు. ఇంకా ఏమో అరకువేలి ఉత్సవాల్లోనే మేము కూడా పార్టిసిపేట్ చేయలేదు, కానీ బాబాయ్ తీసుకెళ్ళారు ఎర్లీ మార్నింగ్. తీసుకెళ్తేమో పాపేమో అప్పుడు కూడా వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, ఈ పాప ఎక్కడ పరిగెడుతుంది అని చాలామంది అనేవాళ్ళు. కానీ బాబాయ్ ఎందుకులే పార్టిసిపేట్ చేద్దాము, ఎలాగో ఫస్ట్ రాకపోయినా కొంచెం ఒక చిన్న అవగాహన వస్తుందని అంటే అనుకున్నాడు బాబాయ్. అప్పుడు కూడా బాబాయ్ చాలా మంది వద్దు అనుకున్నారు, కానీ బాబాయ్ పార్టిసిపేట్ చేసి పాపకి. అప్పుడు కూడా అక్కడ ఫస్ట్ వస్తారని మేము కూడా అనుకోలేదు. అప్పుడు మన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సార్ గారు చాలా చూసి చిన్న పాప కూడా అంత ముందుకు వెళ్తుందని చాలా ఆచరించారు ఆ రోజు చూసి. కానీ ఆ పాప ఇక్కడ ఫస్ట్ రోజు ఇక్కడ వచ్చిందని చాలా ఆనందం. అక్కడ కూడా మెడాలు ఇవ్వడం, ఒక ఏదో చిన్న ఎత్తుకోవడం అంటే అది సంతోషం, అది చాలా ఇష్టాలు. అది చాలా మందికి అలాంటివి జరగదు పిల్లలకి. అలాంటిది మన ఇటు కూడా మన ట్రైబల్ జీవన గారికి అలాగా జరిగింది సార్. అలాగని హెలికాప్టర్ కూడా ఎక్కించారు, చాలా మంది ప్రైజ్ కూడా ఆ రోజు తీసుకున్నారు, కానీ అలాంటిది ఫ్రీగా ఎక్కించారు మన జీవన గారికి. జీవంత్ అని ఆ అమ్మాయి మన పాఠశాలలో 3rd క్లాస్ చదువుతుంది. తను స్పోర్ట్స్ ఎందు చాలా ఎక్కువ మక్కువ. మాకంటే పేరెంట్స్ ఎక్కువ ఈ ప్రోత్సాహం వల్ల ఫస్ట్ స్టాండర్డ్ నుండి కూడా పేరెంట్స్ అనేది లిట్టుగూడ గ్రామంలో పేరెంట్స్ కూడా తను ఎంతో ఎంకరేజ్ చేశారు. తిను అన్ని మారథాన్ పోటీలకు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వెళ్ళింది. అలాగే లాస్ట్ ఇయర్ మన కలెక్టర్ గారు, పిఓ గారు నిర్వహించిన చలి ఉత్సవాల్లో కూడా తిను 5 kilometers రన్నింగ్ రేసులో కూడా ప్రథమంగా నిలిచింది. సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో ప్రోత్సాహం కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారు, అలాగే పిఓ గారు, గౌరవ పిఓ గారు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 10 kilometers మారథాన్లో కూడా మనకి వైజాగ్లో ఆ గీతం కాలేజీలో నిర్వహించబడిన అక్కడ ఈ 10 kilometer రన్నింగ్ రేస్లో సుమారు 500 మంది పాల్గొన్నారు. ఆ 500 పాల్గొనలో కూడా తినకి గోల్డ్ మెడల్ వచ్చింది. ఎంతో గర్విస్తున్నాం. మా పాఠశాలలో ఈ అమ్మాయి చదువుతున్నందుకు మేము ఎంతో యంగెస్ట్, అంటే 10 years, తినకి 3rd క్లాస్ చదువుతా 10 years old. 10 years old వరల్డ్లో 10 kilometers అనేది ఆబ్వియస్ ఇట్ పాసిబుల్ అనేది మాకే ఆశ్చర్యపరుస్తుంది. కానీ తిను అన్నిట్లో కూడా ఎంకరేజ్ చేస్తూ విన్నింగ్ చేస్తూ మా స్కూల్కి మంచి పేరు తెచ్చి భవిష్యత్తులో
తిను ఎక్కువ మారథాన్లో పాల్గొని ఆ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని మా కోరిక. అందుకు మా సహకారం, మా మేనేజ్మెంట్, మా ట్రస్ట్ సభ్యులు, అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా తినికి ఇచ్చేశారు. అలాగే ఈ సంవత్సరం అంతా 1 year ఫీజు కూడా మేము తినికి తీసుకోకుండా మేము ఉచితంగా చదివిస్తున్నాము. తినంత గొప్ప విజయం సాధించినందుకు మేమెంతో మా పాఠశాల కూడా అవార్డు మనకి జిల్లా దిశ స్థాయిలో కూడా అందరూ కూడా ప్రశంసలు తెలియజేస్తున్నారు. ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులో కూడా ఇంత పట్టుదలతో చేసినందుకు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ అమ్మాయి మంచి వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనేసి మేమందరం కూడా మా మేనేజ్మెంట్ తరఫున, ఉపాధ్యాయుల తరఫున కూడా, మేము మా కమిటీ మెంబర్స్ తరఫున కూడా మా తాలూకు ఆలోచన, మా యొక్క తినికి ఎంతైనా ఎంకరేజ్ చేసి తిన్ని ముందు నడిపిస్తామని ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు నాగమణి. నేను శారదా నికేతన్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను, సోషల్ అండ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీని. ఈ అమ్మాయి పేరు జీవంతన్య, 3rd class C-section చదువుతుంది. చాలా క్వైట్గా ఉంటుంది క్లాస్ రూమ్లో, అన్ని యాక్టివిటీస్లోని చురుగ్గా పాల్గొంటుంది. ఎగ్జామ్స్లో కూడా తను బాగా రాస్తుంది. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. అలానే గేమ్స్, స్పోర్ట్స్లో మంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తిను ఇప్పటి వరకు 8 ఈవెంట్స్లో పాల్గొంది. మ్యారథాన్లో, అరకు చలి ఉత్సవం, తలసేమియా రన్, 10K రన్, ఇలాగా వైజాగ్లో నిర్వహించిన ప్రతి పోటీల్లోని, హైదరాబాద్లో కూడా తిను పార్టిసిపేషన్ చేసింది. రానున్న ఇంకొక 3 ఈవెంట్స్లో కూడా తిను పాల్గొనబోతుంది. తినని మేమందరం చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. మా స్టాఫ్, మా ప్రిన్సిపల్ సారు, మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాము. దానికి మేమంతా కోఆపరేట్ కూడా చేస్తున్నాము. స్టడీస్ పరంగా తను యాబ్సెంట్ అయిన డేస్లోని ఉన్న వర్క్ని తనకి మేము మళ్ళీ ఇచ్చి లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రకంగా మేము తనకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాము. అమ్మాయి తెలివైనది, చురుకైనది, నెమ్మదస్తురాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.